అనగనగా ఒకరోజు ఒక కోడి తన కోడి పిల్లలకి తినటానికి ఏమైనా తీసుకువస్తానని అడవి లోపలికి వెళుతుంది. ఆ పిల్లలను వదిలేసి కోడి వెళ్ళగానే ఆ కోడి పిల్లలు తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మా అమ్మ ఎప్పుడు వస్తుందో ఏమో, మాకు చాలా ఆకలిగా ఉంది. మా అమ్మ రాగానే తొందరగా తినేస్తాము అని కోడి పిల్లలు అనుకుంటాయి. అలా ఎంత ఎదురు చూసినా కోడిపిల్లల తల్లి మాత్రం ఇంకా రానే రాదు. ఇంతలో ఆ కోడిపిల్లల దగ్గరికి ఒక పాము వస్తుంది. ఆ పాము వచ్చి ఆ కోడిపిల్లలను చంపాలని చూస్తుంది. అప్పుడు వెంటనే ఆ కోడిపిల్లలు గట్టిగా అరుస్తాయి. ఆ అరుపులు విని ఒక బాతు ఆ కోడిపిల్లల దగ్గరకు వచ్చి ఆ పాముని అక్కడి నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అలా వెళ్ళగొడుతూ ఉండగా ఆ కోడిపిల్లలు భయంతో చూస్తూ ఉంటాయి. ఆ బాతు తన రెక్కలతో ఆ పాముని తరిమి కొట్టాలని చూస్తుంది. ఎంత ప్రయత్నించినా ఆ పాము మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోదు, అక్కడే ఉంటుంది. ఆ బాతుకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎలాగైనా సరే ఈ కోడిపిల్లలు నేను కాపాడి తీరతాను అని చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ పాము భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోగానే ఆ బాతు ఆ కోడి పిల్లలతో ఇలా అంటుంది, మీరేమీ భయపడకండి, మీ అమ్మ వచ్చేంత వరకు మీ దగ్గర నేను ఉంటాను అని చెప్పగానే అప్పుడు ఆ కోడి పిల్లలు భయాన్ని విడిచి అక్కడ తన తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అంతలో ఆ కోడి పిల్లల తల్లి రానే వస్తుంది. వచ్చి అక్కడ ఉన్న బాతుని చూసి, ఏం జరిగింది, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు బాతు, నీవు ఆహారం కోసం అడవికి వెళ్ళగానే ఇక్కడికి ఒక పాము వచ్చింది. వచ్చి ఈ కోడి పిల్లలను చంపేయబోయింది. అవి అరవడంతో ఆ కేకలు విని నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి నా రెక్కలతో ఆ పాముని తరిమి కొట్టాను. చాలాసేపు ప్రయత్నించాను. ఆ పాముని వెళ్ళగొట్టడానికి చాలా కష్టమయ్యింది. అప్పుడు ఆ పాము అక్కడి నుండి వెళ్ళిపోయింది. నీ కోడిపిల్లలు చాలా భయపడుతున్నాయి. నీవు వచ్చేంత వరకు వీటికి తోడుగా ఉందామని నేను ఇక్కడ ఉన్నాను అని కోడితో బాతు చెబుతుంది. అలా చెప్పగానే ఆ కోడి, నా పిల్లలను కాపాడినందుకు నీకు చాలా కృతజ్ఞతలు అని చెబుతుంది. అలా చెప్పగానే బాతు అక్కడి నుండి వెళ్ళిపోతుంది.